మెదక్ లోక్సభ సెగ్మెంట్లోని ఎన్నికల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో బీఆర్ఎస్ అభ్యర్థి సమావేశం నిర్వహించడంతో వారిని ఎన్నికల అధికారులు సస్పెండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి క్యాలెండర్లు పంచడం పట్ల కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాల వివాదాలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారాలు ప్రారంభమైనాయి. ప్రధానంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా ముఖ్య నేతల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు రేపు గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఎక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతారని చెప్తున్నారు. గత 2 రోజుల క్రితమే ఆయన మైనంపల్లి హనుమంతరావుతో కలిసి గజ్వేల్ ద్వారానే మేము ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే గజ్వేల్లో నుండే తమ ప్రచారాన్ని మొత్తం మెదక్ లోక్సభ నియోజకవర్గ ప్రచారాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అభ్యర్థిత్వం ప్రకటన జరిగిన వెంటనే జిల్లా ముఖ్య నేతల్ని మాజీ మంత్రి హరీష్ను వెంటబెట్టుకొని జిల్లాలోని నియోజకవర్గాల ముఖ్య నేతల్ని కలిసారు. ఇప్పటికే పలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గత 2 రోజుల క్రితమే ఆయన అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రచార రథాలను కూడా ప్రారంభించారు. సో ఇటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందు నుంచి కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్య కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకటించిన తర్వాత కూడా ఇటు సాధారణ జనాన్ని కలవడంతో పాటు పట్టణాల్లోని వీధుల్లో తిరుగుతూ తనకు ఎందుకు ఓటేయాలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ వాక్లో జనాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో 3 పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముందుగా డైరెక్ట్గా రోడ్ షోలు బహిరంగ సభలు కాకుండా ముఖ్య నేతలు కలుస్తున్నారు. ఎవరైతే టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తితో ఉన్నారో దాదాపు అన్ని పార్టీల్లో చాలామంది టికెట్ ఆశించిన నేతలు ఉన్నారో వారందరూ కూడా అసంతృప్తికి గురి కాకుండా దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో నేతలు కలవకపోతే తమను కలవకుండా అయితే అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించారని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ముందుగా మండలాల వారిగా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ప్రతి అభ్యర్థి దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా మండలాల వారిగా నేతల్ని కలిసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఇటు భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ దాదాపు 2-3 రోజుల్లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు బీబీ పాటిల్ బీజేపీ నుంచి ఆయన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే దాదాపు రోడ్ షోలు కావచ్చు, బైక్ ర్యాలీల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ద్వారా జిల్లాలోని ముఖ్య నేతల్ని కలుస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతల్ని కలవడం వారి ద్వారా ఎన్నికలకు ప్రచారానికి సమాయత్తమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దాదాపు అన్ని పార్టీల నేతలు కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే యాక్టివ్గా ఉండే కుల సంఘాల నేతలతో కావచ్చు వారి ద్వారా అయితే నియోజకవర్గ స్థాయి నేతలను కుల సంఘాల నేతలను కూడా తమ గ్రిప్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రచారాల్లో కూడా కొంత వివాదాస్పదమవుతున్నాయి. మెదక్ జిల్లాలోని ప్రచారాలు కూడా కొంత వివాదాస్పదమవుతున్నాయి. అయితే మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని దాంతో అధికారుల సమావేశం సిద్దిపేటలో జరిగిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇటు బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, దాంతోపాటు వెంటనే ఎన్నికల అధికారులు కూడా దాదాపు 106 మంది ఏదైతే అధికారులను సస్పెండ్ చేయడం వివాదాలకు దారితీసింది. మరోవైపు తాజాగా అయితే మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు క్యాలెండర్లు పంపిణీ చేయడం, దాంట్లో మోడీ ఫోటో కావచ్చు ఇటు రఘునందన్ ఫోటో ఉన్న క్యాలెండర్లు పంపిణీ చేయడం పట్ల కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆన్లైన్లో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. సో ఇట్లా కొంత ప్రచారాల ప్రారంభం కాకముందే వివాదాలు అయితే మెదక్ లోక్సభ పరిధిలో వివాదాలు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు చేస్తున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, లోపాయకారిగా ఇటు అధికారులను మభ్యపెట్టడం కావచ్చు, కుల సంఘాలను మభ్యపెట్టడం పట్ల అపోజిషన్ పార్టీలు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇంకా భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి రేపు గజ్వేల్లో భారీ బహిరంగ సభ ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు. మొన్న ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి తన ప్రచార రథాలను ప్రారంభించారు. మాజీ మంత్రిని వెంటబెట్టుకొని వెంకట్రామరెడ్డి దాదాపు నియోజకవర్గం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జైరాబాద్ లోక్సభ పరిధిలో కూడా ఇటు గాలి అనిల్ కుమార్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారని చెప్తున్నారు. బీబీ పాటిల్ రోడ్ షోల ద్వారా కావచ్చు ఇటు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ రోడ్ షోల కావచ్చు బైక్ ర్యాలీల ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించారు. సురేష్ షెట్కర్ కూడా
మంత్రి దామోదర్ రాజనరసింహ ద్వారా ముఖ్య నేతల్ని కలిసే ప్రయత్నం ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో నేతలతో సమావేశం ఏర్పడుతున్నారు. కీలకమైన నేతల్ని ముందుగా కలిసి వారి ద్వారా నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణాలు కావచ్చు, కుల సమీకరణాలని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్న వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ ప్రచారాన్ని ప్రారంభించారు. బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పటికే ముఖ్య నేతల సమావేశాలతోనే ప్రారంభమై భారీ బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా తమ వాణిని వినిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మెదక్ నుండి.